హలో నమస్తే అండి, వెల్కమ్ టు మనద్వీపేశ్వరి ఛానల్. ఈరోజు పార్ట్ 2లో నెట్టికంట ఆంజనేయ స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ మనం మాట్లాడుకుందాము. ఇక్కడ నిన్న మాకు పార్ట్ 1లో అక్కడ దర్శనం అయిపోయి స్వామివారి గర్భగుడి వెండి రథం పైన ప్రదక్షిణలు అయిపోయాయి. ఆ రథాన్ని లాగే అవకాశాన్ని మాకు ఇచ్చారు. అలాగే నేను అక్కడే కూర్చొని పూలు తీసుకొని వెళ్ళాను మా చుట్టూవి. అవి అల్లి స్వామికి ఇచ్చుంటే ఆ ఊరేగింపులో ఉత్సవ విగ్రహాలకి అలంకరించారు. చాలా ఆనందం వేసింది. అక్కడ నుంచి మనం వచ్చాక ఇప్పుడు మనకు మొదటి ఇక్కడ పాదాలు చూపిస్తున్నాను. ఈ పాదరక్షకాలు హరిజనుడు కుట్టుకొని స్వామి కోసం తెస్తారు, కానీ కుల వివక్షతో అక్కడే ఉంచుతారు. స్వామివారికి భక్తి ముఖ్యం కాబట్టి స్వామివారి రాత్రి మామూలుగా అక్కడ ఏరియా అంతా తిరుగుతుంటాడనమాట. అవి వేసుకొని తిరిగి ఉదయానికల్లా అవన్నీ అరిగిపోయాయి. అప్పుడు అందరూ వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ప్రతి ఏటా అతని వంశస్థులు తెచ్చి ఇక్కడ ఇస్తూ ఉంటారు స్వామివారికి. అవి అలా అరిగిపోతుంటాయి. మనం వెళ్ళినప్పుడు మనకు 2-3 సార్లు వీపైన తట్టరుస్తారు మంచిదనేసి. అంటే భగవంతుడు భక్తినే చూస్తాడు కానీ కులాలు మతాలను చూడడనమాట. ఇది ఒక గొప్ప నిదర్శనము. సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి ఎంతో మహిమాన్వితమైన కసాపురంలో ఇప్పుడు మనము ఇది చూడబోయేది తేలుతూ ఉన్న రాయి, సెడిమెంటేషన్ రాక్ అంటాము. ఇది రామాయణంలో శ్రీరాముడు సీతని అన్వేషణలో రామేశ్వరంలో రామసేతుకు వాడిన రాయి అండి. ఇది ఇక్కడ ఉంది. దీన్ని నేను వీడియో తీయాలనుకున్నాను కానీ కుదరలేదు. దీన్ని ఇలా క్లిప్ తీసి మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మనము నెక్స్ట్ వచ్చేస్తే ఈ స్వామివారిది ఇది ఇలా నైట్ అయింది, ఇంకా టిఫిన్కి వెళ్ళాలని చెప్పి వచ్చాము. ఇక్కడ హోటల్స్ తక్కువే 4 ఉన్నాయి అంతేను. థర్డ్ హోటల్లో బాగుంది. 3 ఇడ్లీస్ 30 రూపీస్, 2 పూరి 30 రూపీసే. రుచి బాగుంది. ఇక్కడ తినేసి ఇంకా మేము పడుకోవడానికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ అంతా ఈ సిమెంట్ రోడ్స్ పైన అందరు భక్తులు ఈ షాపులు క్లోజ్ చేస్తానే అందరు పడుకునేస్తారు. ఎందుకంటే నైట్ అంతా స్వామివారు తిరుగుతుంటారని చెప్పి, చాలా మంచిదని చెప్పి నిద్ర చేయడానికి అదే పనిగా ఎక్కడెక్కడి నుంచి వస్తారు. రూములు దొరకవు. 500, 1000, 2000 కాస్ట్ ఉన్నా కూడా రూములు ఇవ్వరు. అవి కూడా రికమెండేషన్ లాగానే ఉంటాయి. అక్కడ ఉన్నా కూడా అందరూ ఇక్కడికి వచ్చి నిద్రిస్తారు స్వామివారి కోసము. చిన్న మంత్ బేబీస్ ఉండేవాళ్ళు కూడా ఇక్కడే పడుకుంటారు. చాలా బాగుంటుంది. చల్లగానే ఉండింది మాకైతే. మేము ఇదంతా చూసి ఇంకా వెనకాల ప్లేసులు లేవని చెప్పి వెనకాల సైడ్కి వెళ్ళి పడుకున్నాము మేము. ఇక్కడ పారిశుద్ధ్యం అనేది కొద్దిగా చూసుకుంటే దేవాలయాలు బాగుంటుంది. చాలా మురికిగా ఉన్నాయి. చేసేవాళ్ళు కూడా సరిగా లేరు పనులు. డ్రింకింగ్ వాటర్ కొరత కూడా కొద్దిగానే ఉంది. ఇంకా క్షేత్రాలు కాబట్టి కోతులు మామూలే అండి, కానీ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మన దగ్గర అన్ని లాక్కునేస్తుంటాయి. ఇక్కడ ఈ మరుగుదొడ్లు వచ్చేటప్పటికి టాయిలెట్స్ కొద్దిగా అశుభ్రంగానే ఉన్నాయి. అవి కూడా బాగా మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లోపల గర్భగుడిలో కూడా డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నట్లుంది. అది కొద్దిగా ఆ మురుగు స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది. కానీ అంత శక్తివంతుడైన మహానుభావుడు హనుమాన్జీ ఉన్న ప్లేస్ చాలా మంచిగా ఉంటే బాగుంటుంది కదా. అది చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆలయానికి చాలా నిధులు ఉంటాయి, చాలా మాన్యాలు ఉంటాయి, కానీ కొద్దిగా పారిశుద్ధ్యం లోపించింది. వసతి గృహాలు కూడా లాకర్స్ లాంటివి కూడా అరేంజ్ చేస్తే భక్తులకి కన్వీనియంట్ బాగుంటుంది, ఇబ్బంది పడరు. ఇప్పుడు ఇక్కడ మేము షాపింగ్ దేవుని దగ్గర ఉంటాయి కదండి, ప్రతిదీ ఎక్కువ కాస్ట్ అండి. ప్రతి చోట ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. మనం అవసరమైతే తప్ప తీసుకోకూడదు. అది ఎవరెవరు ఇంట్రెస్ట్ వాళ్ళది లేండి. మేమైతే ఎక్కువ కొనము, అవసరం లేదు కాబట్టి. అన్నీ ఎక్కువ కాస్టే ఉన్నాయండి. ఇక్కడ కొంటే తప్ప అక్కడ ఉండకూడదు. కొనేటట్లయితే అక్కడ నిలబడాలి, లేకపోతే వాళ్ళకి బిజినెస్కి ప్రాబ్లం అంటారు. మనం టెంకాయ కానీ ఇవి కానీ కొంటే మన లగేజ్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇక్కడైతే గుడి ఎదురుగా పక్కనే ఒక లాకర్ చిన్నది ఉంది. అక్కడ 10 రూపీస్ ఇస్తే పెట్టుకుంటారు.
మన స్లిప్పర్స్ కూడా అక్కడే వదులుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఇక్కడే గుడిలో ఇట్లా ఎడం వైపుకి వెళ్ళామంటే ఎడం వైపు నుంచి ఇట్లా కుడివైపు తిరిగితే బాత్రూమ్లు స్నానాలు ఉన్నాయండి. లేడీస్కి జెంట్స్కి సపరేట్గా. బట్టలు మార్చుకోవడానికి కూడా చిన్నది అరేంజ్ చేశారు. అక్కడ కూడా కొద్దిగా శుభ్రత అనేది పాటిస్తే బాగుంటుంది. అక్కడ నీళ్ళు అమ్ముతారండి, వేడి నీళ్ళు కాంచి బకెట్ 20 రూపీస్తో. బకెట్ మాకు కూడా బాత్రూమ్స్లో ఉండవు, అవి బయట వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళ దగ్గర మనం షాపింగ్ చేస్తే టెంకాయ కానీ ఏవైనా తీసుకుంటే వాళ్ళు మన లగేజ్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇస్తారు. అంత పుణ్యక్షేత్రాలు ఇప్పుడు అన్నీ కమర్షియల్ అయిపోయాయి, అదొకటి చిన్న బాధ అనిపిస్తుంది నాకు. సర్లేండి, ఎవరెవరి లైఫ్ స్టైల్ వాళ్ళది అయిపోయింది కదా, డబ్బులు లేనిదే ధనం మూలం ఇదం జగత్ అన్నట్లు ప్రతి ఒక్కరూ అలాగే ఆలోచిస్తున్నారు. ఇంకా ఇక్కడి నుంచి మనం వెళ్తే చూడండి, అందరూ పడకలు సిద్ధం చేసుకునేసారు. అప్పటికే 10:30 అట్లా అవుతుంది. మేము మెయిన్ ద్వారం దగ్గర రైట్ సైడు లడ్డు కౌంటర్ ఉంటుంది. మేము వెళ్ళే టయానికి లడ్డు దొరకలేదండి. మేము లోపల స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నాం. ఆ రథం తాడు లాగుతూ మనం బయటకు వచ్చినప్పటికీ లడ్డు కౌంటర్ క్లోజ్ అయింది కాబట్టి మాకు లడ్డు దొరకలేదు. ఇంకా అర్లీ మార్నింగ్ మేము ట్రైన్ 6కే ఉంది కాబట్టి మేము లేచి స్నానం చేసేసి వచ్చేసాము. కాబట్టి పండ్లు తమలపాకులే మాకు ప్రసాదం అని అనుకున్నాము. స్వామివారి దయ ఉంటే చాలండి, అన్నీ ఉన్నట్లే మనకు. ఆ దయ మాకు లభించింది. ఎందుకంటే అంత దగ్గరగా మేము స్వామివారి మొదటిగా రథం పట్టుకొని లాగుతున్నాము, నేను మా ఆయన. అలాగా మా ఆంజనేయ స్వామి యాత్ర జరిగింది. 3 రోజులు సెలవు వచ్చేతలకి ఇలా యూజ్ చేసుకున్నాము నేను మా వారు. ఇక్కడ మీకు సేవ చేయించే టికెట్లు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ టికెట్స్ అన్నీ ఆకుపూజ, అర్చన, శీఘ్ర దర్శనము, సహస్రనామాలు ఇలా ఉన్నాయి. వీటిని ప్రకారం మనం టికెట్లు తీసుకున్నా కూడా ఆకుపూజ అంటే ఆకుపూజకే ఇస్తారు, మళ్ళీ అర్చన కావాలంటే సపరేట్ టికెట్ తీసుకోవాలి. మనం ఇక్కడ తీసుకున్నా కూడా లోపల మళ్ళీ అది కన్సిడర్ చూడలేదు ఇట్లా అని చెప్పి మళ్ళీ మనిషికి ఈచ్ వన్కి 50 రూపీస్ తీసుకుంటారు. అంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది, భక్తులకు అర్థం కాదన్నమాట. ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ తీసుకోలేదు, ఇక్కడ తీసుకోవాలన్నప్పుడు ఇంత దూరం వచ్చాము ఎక్కడెక్కడి నుంచో, ఇది కూడా జరిగితే బాగుంటుందని మన మనసు అనుకుంటుంటుంది కదా. ఇది లేదా వెల్తీగా వస్తాము వెనక్కి అనేసి తీసుకోక తప్పదు. అక్కడ కూడా కొంతమంది డబ్బులు ఇస్తే లోపల దాకా తీసుకెళ్తాము, ఇట్లా అట్లా కొద్దిగా బిజినెస్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆకులు అమర్చే వాళ్ళకు కూడా 20 రూపీస్ ఇవ్వాలా, అది మనమే పెట్టుకోవచ్చు తమలపాకులు తీసుకెళ్ళి. కానీ అంతా బిజినెస్ మైండ్ అయిపోయారు. ఇలా గుడిలో కూడా లోపల అంతా తులాభారము ఇవన్నీ జరుగుతుంటాయి. దర్శనం అయిపోయి ఇట్లా లెఫ్ట్కి తిరగంగానే తాయితులు అమ్ముతారు, 40 రూపీస్ ఒక్కొక్క తాయితు. వెండి బిల్లలు లాంటివి అయితే 200, 300 అట్లా ఉన్నాయండి. మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే తాయితులు 40 రూపీస్వి 2 తీసుకొచ్చాను మా పిల్లలకి అనేసి. ఇలా పడుకుంటున్నారు కదా అందరు, చిన్నపిల్లలు పెద్దలు అందరూ. మాకు ప్లేస్ లేక వెనక్కి వెళ్ళాము. ఆ షాపులు క్లోజ్ చేసేంతవరకు మనం అక్కడ పడుకోవడానికి లేదు కాబట్టి సరే అని చెప్పేసి అక్కడ ఈ నైట్కి పడుకున్నాము. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ రావట్లేదు. మా ఈ ఛానల్లో మంచి మంచి విషయాలు, ఆధ్యాత్మికత వైపే ఈ ఛానల్ వెళ్తుంది కాబట్టి మీరందరూ ఆదరిస్తారు, ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మంచి కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.